విశాఖలో వైసీపీ శ్రేణులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. బీచ్ షాక్స్ ఏర్పాటుకు వ్యతిరేకంగా మద్యాన్ని పారబోస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ నియోజకవర్గం 41వ వార్డు జ్ఞానాపురం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, 41వ వార్డు మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్, వైసీపీ నేతలు భారీగా పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. బీచ్ షాక్స్ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మద్యం విషయంలో టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన పూర్ణిమ, మద్యం విక్రయాలతో సంపద సృష్టిస్తారా అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మద్యం ఏరులైపారే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే బీచ్ షాక్స్ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ని మద్యం ప్రదేశ్గా తయారు చేసింది. మరి దీనికి తోడు ఇప్పుడు కొత్తగాను బీచ్ షాక్స్ అనే పేరుతోని ఇంకా బీచ్ ను కూడా అంటే ఇది కూడా ఆయన ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని అదొక ఆలోచన ఏంటో దాన్ని కూడా ఈ మధ్య బీచ్ షాక్స్ అనే పేరుతోని అక్కడ బార్లు తెరిచి బీర్లు అమ్మడం మొదలు పెట్టడానికి రెడీ చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చి డెవలప్మెంట్ ఏది కూడా చేయకుండా వీటి మీద చూపించే వాళ్ళ శ్రద్ధ మరి ప్రభుత్వం ఆడవాళ్ళకి ఇచ్చిన మాటల మీద వాళ్ళ పథకాల మీద ఎందుకు చూపించట్లేదు? మరి సంపద సృష్టి అన్నారు. మరి సంపద సృష్టికర్త ఇదేనా మీరు నేర్చుకుని మీ రాజకీయం ఈ 30 ఏళ్ళంతా కూడా దీన్నేనా మీరు నేర్చుకున్నది? ఇలా మద్యం పెట్టి మరి మద్యాన్ని ఏరులో పారేలాగా ఈ వైజాగ్ని తయారు చేసేస్తున్నారు. టూరిజం డెవలప్మెంట్ చేయాలంటే చాలా దారులు ఉన్నాయి. పెద్ద పెద్ద సిటీస్ లోని అమ్యూజ్మెంట్ పార్క్స్ అలాగే వండర్ వరల్డ్స్ ఇలాంటి పార్క్స్ డెవలప్మెంట్ చేయండి. దానివల్ల యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఒక గౌరవంతో కూడిన ఉద్యోగాలు వస్తాయి. మరి ఇలాంటి మద్యాలు ఇలా బీర్లు అలాగే బార్లు పెట్టేసిన తర్వాత మీరు చదువుకున్న యువతకి ఏ ఉద్యోగాలు ఇస్తారు? అందులో ఆ బార్లు అటెండర్స్ గా ఇస్తారు ఉద్యోగాలు యువతకి. మరి యువతని ఏం చేద్దాం అనుకుంటున్నారు? యువతని వాళ్ళు చదువుకుని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించి వాళ్ళు ప్రయోజకులు చేసి వాళ్ళు సంపాదించే ఉద్యోగం మీద సంతోషంగా ఉందామని ఈ రోజు పిల్లల్ని చదివిస్తూ ఉంటే మరి మీరు ఏం ప్రోత్సహిస్తున్నారు యువతకి? వాళ్ళు మద్యం తాగి పడిపోయి వాళ్ళకి ఇంకా యువతకి ఇంకా ఫ్యూచర్ అనేది లేకుండా తయారు చేయాలని మీ కుట్రపూరితంగా ఉంది మీ చేసే పనులన్నీ కూడాను. మరి ఈ రోజు పల్లా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు డ్రింక్ లోనంట షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంది, అదే బీర్ లో అయితే క్యాలరీస్ తక్కువ ఉంది అని అంటున్నారు. మరి ఇంకెందుకు సార్, ఇప్పుడు మీ ప్రభుత్వం మీదే కదా, మీరు ఆడిందాట పాడింది పాట గనక ఈ డ్రింక్స్ ని బ్యాన్ చేసేయండి. బ్యాన్ చేసేసి ఇవే మన ముద్దుగా మనందరం కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి మొత్తం ముసలి వాళ్ళ దగ్గర ఇంకా మంచినీళ్ళకి బదులు ఇదే పెట్టేసేయండి, అందరూ ఇదే తాగుదాం. మరి తాగేసి మీ ప్రభుత్వం వచ్చిన ఏంటంటే తాగడం ఊగి పడిపోవడం, ఇదే కదా మీ కాన్సెప్ట్, మీరు ఇదే కదా, మరి అదే చేయండి. అయితే మరి మీరు ఇలాగ క్యాలరీస్ కౌంటింగ్ కూడా మీరు చేసేస్తున్నారంటే నిజంగా ఎంత ప్రబుద్ధులండి మీరు, నిజంగా ఎంత యువత గురించి ఆలోచిస్తున్నారు. మరి మొన్నటి వరకు కూడా మీరు వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసిన రోజు మీరు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? మరి ఏ కూటమి నాయకులు ఎందుకు నోరు మెదపలేదు? మరి దీనికి ఎందుకు మెదిపి మరి ఒక హోంమంత్రి గారు మాట్లాడేస్తున్నారు, మరి ఎంపీ భర్త గారు మాట్లాడేస్తున్నారు. ఆయన అయితే 10 లక్షల లైట్లు వచ్చాయని అంటున్నారు. మరి అంత లైట్లు వచ్చినప్పుడు మీ కాలేజ్ లో పెట్టుకోండి. మీరు ఊరికే ఆక్రమించిన కాలేజ్ ఉంది కదా, అప్పనంగా తీసుకున్నారు కదా స్థలాన్ని, గవర్నమెంట్ స్థలాన్ని, మరి అందులో పెట్టండి. మరి ఒక మహిళగా ఒక విశాఖపట్నంలో ఉండే స్థానికురాలిగా మేము దీనిని ఖండిస్తున్నాము. మాకు ఇలాంటి సంస్కృతి వైజాగ్ అనేది నిజంగా మాకు చాలా మంచి ఊరు, ఇది మాది. ఇలాంటి సంస్కృతి మాకు అవసరం లేదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే పల్లా శ్రీను గారు, ఆయన ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉండదు, పెద్దగా ఉండదు, తాగొచ్చు అంటున్నారు. దాని బదులు పెన్షన్ ఆఫీసి ప్రతి ఇంటికి ఒక కేసు బీర్లు పనిచేస్తే అందరూ హ్యాపీగా తాగుతారు, హ్యాపీగా పడుకుంటారు, ఈ పెన్షన్ గురించి మత్తులో ఉంటారు. ఈ రోజు జ్ఞానాపురంలో ఇన్ని మంది నైట్ 7 అయితే ఇన్ని మంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ గంజాయి మందు తాగుతున్నారు. ఎక్కడ మేము తట్టుకోలేకపోతున్నాం అంటే సరదాగా బీచ్కి వెళ్ళి బీచ్ లో ఉంటూ సరదా గడపడానికి ఫ్యామిలీలు వెళ్తే వాళ్ళకి మీరు మద్యం సరఫరా చేస్తారనమాట. మద్యం సరఫరా చేయడానికి గీతం కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ మద్యం సరఫరా చేయడానికి పెట్టండి, మా దగ్గర పెట్టండి. మీరు బీచ్ లో కాదు పెట్టవలసింది. దయచేసి చెప్తున్నాం, మీరు కానీ
ఇది మాత్రం మానుకోకపోతే నెక్స్ట్ మీకు పుట్టగతులు కూడా ఉండవు, మీ ఫ్యామిలీలు కూడా ఉండవు అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఒకరు ఉసురుతా ఉండడం కాదు, మొత్తం వైజాగ్ సిటీని గంజాయి సిటీగా మార్చారు ఆల్రెడీ. ఇప్పుడు మద్యం సిటీగా మారుస్తున్నారు. బట్టికి ఇది మీరు దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. రేపు పొద్దున్న ఏది జరిగినా థాయిలాండ్ లాగా ఒక ఇదేసి ఎక్కడ పెడితే అక్కడ డాక్టర్లు వేసి అది కూడా చేస్తారు మీరు. ఎందుకంటే మందున్నోడికి అది కావాలి, మందున్నోడికి మొక్క కావాలి. కాబట్టి ఇవన్నీ మీరే ఏర్పాటు చేయండి. మీ పర్సెంటేజ్ వస్తాయి, హ్యాపీగా ఏర్పాటు చేయండి. మీ ఇంటి చుట్టూ పెట్టుకోండి, 4-5 పెట్టి మీ ఇంట్లో తాగి తందనాలు ఆడమనండి. కానీ ఇక్కడ ప్రజలతో ఆడుకోవద్దు దయచేసి. ప్రజలు చాలా బాగా ఇప్పటికే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎలా గడుస్తాయని చూస్తున్నారు. కాబట్టి మీరు ప్రజలతో ఇటు పరిస్థితులు ఆడుకోవద్దని మనం చేస్తూ ఈ తెలుగుదేశం ప్రభుత్వంకి, ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అతి త్వరలోనే మీరు ఏదైతే జీవో పాస్ చేశారో ఈ బీచ్ల్లో టూరిజం పెంచేందుకేమో బీర్లు అని చెప్పేసి పెట్టారో, బీచ్ ట్యాక్స్ అని చెప్పేసి ఇమీడియట్ గా దాన్ని వెనక్కి తీసుకోండి, రద్దు చేయండి. వాట్ ఇంటాక్సికేటింగ్ వ్యానిటీ, ఎంత పిచ్చి అంటే వాళ్ళకి, అంటే తాగిన మత్తులో ఏమంట పిచ్చిగా మాట్లాడతామన్నది భారత్. ఓకే అంటారు ఏంటంటే అందరూ తాగుతామన్నారు కదా అని చెప్పి, అంటే అది తాగిన మతమా, తాగిన మత్తుతో మాట్లాడుతున్నావా? అలాగే పల్లా శ్రీని అంటాడు, రెస్పెక్ట్ ఉండేది ఎంతవరకు పల్లా శ్రీని అంటే మంచి సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చాడన్నమాట. ఈరోజు బీచ్ కెమిస్ట్రీ కోసం మాట్లాడుతున్నాడు, సైన్స్ కోసం మాట్లాడుతున్నాడు. సాఫ్ట్ డ్రింకుల్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంటే బీర్లో తక్కువ ఉంటుందంటే బీర్ తాగచ్చంట. అయితే చనుబాలు బదులు బీర్నే పెట్టండి పిల్లలకి, అదే మా మేడం గారు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ స్టేట్ లో 800 కోట్ల లీటర్లో పాలు ఉత్పత్తి జరుగుతూ ఉంది. 800 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి జరుగుతుంది. మరి లెక్కర్ తెలుసా మీకు? 8,000 కోట్ల లీటర్ల లెక్కర్ ఉత్పత్తి జరుగుతుంది ఈ బెవరేజెస్ లో ఆంధ్ర రాష్ట్రంలో. అంటే 10 రెట్లు సిగ్గుండాలి కదా. మరి పవన్ కళ్యాణ్ అనుకున్నాము గ్లాస్ అంటే మంచినీళ్ళు తేలగే గ్లాస్ అనుకున్నాం, అతన్ని గ్లాస్ ఎలక్షన్ సింబల్. ఈరోజు బీర్ గ్లాస్ అమ్మడు, అది బీర్ పోసుకొని తాగాలని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎక్కడ ఉన్నావయ్యా? సాంప్రదాయమైన విశాఖపట్నం. చంద్రబాబు నాయుడు అంటాడు సంపద సృష్టి కోసము టూరిజం కోసం అంటున్నాడు, గోవా అంటాడు. గోవా ఏంటి? ఎకనామికల్ రిసోర్సెస్ లేవు గోవాకి, సంపద సృష్టి లేదు అక్కడ. అక్కడ ఓన్లీ బీచ్లే, ఎకనామికల్ రిసోర్సెస్ లేవు. ఇక్కడ వనరులు ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రం అంతా వనరులు.